హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. 15 ఏళ్లు అధికారంలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీని జనం చీకొట్టడం ఖాయమన్న కేసీఆర్. ప్రభుత్వ వెబ్సైట్లలో గత ప్రభుత్వ కీలక సమాచారం తీసేస్తారా? సీఎస్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పాలనలో పల్లెలు అధ్వానం, సంక్షేమానికి సమాధి. నిరుద్యోగులను నిలువున ముంచేశారన్న హరీష్ రావు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమన్న గడ్డం ప్రసాద్. రేపు టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు. 10,000 మందితో నిరసన తెలుపుతామన్న విద్యార్థులు. బదిలీలైన పాత స్థానంలో 10,000 మంది టీచర్లు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు సెప్టెంబర్ దాకా నో రిలీఫ్. అప్డేట్ చూస్తే రాష్ట్రంలో మళ్లీ 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న వారితో ఎలాంటి ఇబ్బంది లేదన్న కేసీఆర్ ప్రజలే వారిని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో లక్షలాది మంది నేతలు కార్యకర్తలు ఉన్నారన్నారు గులాబీ దళపతి. ఎవరికైనా అవకాశం రావచ్చన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజల చేత చీ కొట్టించుకునే ఓ లక్షణం ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్పర్సన్లతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో జడ్పీ చైర్పర్సన్లు తమ వంతు పాత్ర పోషించారని అభినందించారు. కొంతమంది మన పార్టీ మారుతున్నారు, పార్టీ నాయకులు సృష్టించారు కానీ నాయకులు పార్టీ సృష్టించారు కదా. నేను నా జీవితంలో చూసిన చాలా మంది వ్యక్తులు పాపం వాళ్ళ జీవితంలో కొట్లాడి చివరికి సర్పంచ్ కూడా కాలేదు. చాలా మంది కాలేకపోయింది, వాళ్ళ కలిసి రాలే పాపం. కొంతమంది అనేక సార్లు పోటీ చేసి కంటిన్యూ ఓడుతుంది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. అందువల్ల ఇక్కడ వ్యక్తులు పోటీలు ఎవరు మనం గుర్తించుకొని అది జనమే గుర్తిస్తుంది. జనమే చీకొని చెప్తున్నారు. ఇంకేం ఇస్తారైనా కట్టగల ఇంత అధ్వానం 4 రోజులు లేదా పవర్ లేకపోతే ఉండలేదా అనే మాట కూడా జనం మాట్లాడుతున్నారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. మనకు లక్షల మంది కార్యకర్తలను, 1000 మంది నాయకులు మన కొత్త నాయకత్వాన్ని చేసుకోవడం బ్రహ్మాండంగా మీరే కొంతమందికి అవకాశం కావచ్చు. ఎవరికి తీసుకొని ఏం చెప్తుంది అంతే కదా, పెద్ద బ్రహ్మపదార్థం కాదు కదా. కాబట్టి రేపు గ్యారెంటీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి ఒక లక్షణం ఉంటుంది. జనరల్ వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళు ప్రజలు చీకు అని కక్కచ్చి దాకా చేసుకుంటారు. ఈరోజు నేను చెప్తున్నా, మీరు దేశ రాష్ట్ర ఇటీవల మీరు బుక్లో రాసి పెట్టుకోండి. డెఫినెట్గా 100% జరగబోయేది ఏంటంటే బీఆర్ఎస్ బీమాంగులతోనే జరగదు. ఎవరు ప్రభుత్వాలు అది వచ్చేస్తే జరగదు. ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు, అట్లా ఫెయిల్ చేస్తారు, పిచ్చి పిచ్చి కథలు చేస్తారు. దాంతో జరుగుతుంది. ఇంకా గాంభీర్యం ఉండాలి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు. నేను కళ్యాణ లక్ష్మి పంచుకోమని కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తే 10,000 ఇస్తామని ఇచ్చాను. 10,000 రూపాయలు తీసుకొని చెక్ ఇస్తాను. చాలా నియోజకవర్గం చూస్తారు. మన టైంలో ఇక్కడ లేకుండే డైరెక్ట్ ఎమ్మెల్యే కానీ మనం ముఖ్య నాయకులు కానీ పనిచేద్దాన్ని కొంచెం పార్లమెంట్కి వచ్చేస్తే ఇబ్బంది లేదు. అసలు సీఎంఆర్ పెద్ద ఇచ్చేది మనం భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది చాలా సందర్భాలు. అట్లా జరిగింది. ఇప్పుడు అవన్నీ తేడా తెలిస్తే జనానికి అప్పుడు ఎంత మంచుకున్నాం దర్జాగా. ఇప్పుడు రైతు బంధు వచ్చి చక్కగా బ్యాంకులో వాడు సెల్ ఫోన్ మోగు కడుపులో చాలా కూడా చక్కగా బ్యాంకులో 10 తీసుకుంటాడు. తిరిగారు అగ్రికల్చర్ ఆఫీసుకు, ఈ ఆఫీసుకు, ఆ ఆఫీసుకు వాళ్ళు డబ్బులు లావాలి, పట్టేయాలి, వేసి పట్టుకోవాలి, అన్నీ జరుగుతాయి. అంటే ఒక రైతు బంధు స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత కథ. దానికి ఎందుకంతా అసలు సంగతి పోతారు, తగ్గించాలి, అసలు పాయింట్ అది. సో అవన్నీ కూడా బాలపడేకి చెప్పుకుంటాయి. మనకు పోయేది లేదు. మేము గొప్ప తెలివిగల పద్ధతులు వాళ్ళు అనుకుంటున్నాను, గొప్ప అకల్గొప్ప పద్ధతులను మనం తెలిసారు. నాకు వచ్చే బంధు నేను ముట్టుకుంటాను. ఇవాళ మనకు అనుకోవచ్చు, ఇవ్వాలని చేయలేకపోవచ్చు, కానీ డబ్బా కట్ట చూపెడితే కదా అది ఆటోమేటిక్గా ఎవరు చెప్పే అవసరం ఉండదు. కాబట్టి అట్లా వాళ్ళే చాలా చెడు పనులు చేస్తారు. రకరకాల పిచ్చి ఆలోచనలు. ఇవన్నిటి సమాహారంగా 100% మళ్ళా మనం అధికారంలోకి వస్తాం. మళ్ళీ తప్పదు, మళ్ళీ పని చేయాల్సింది. నాకైతే 2 మందికి డౌట్ లేదు. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అంతకుమించి గొప్పగా లేదు. కాబట్టి మనం కొంచెం సమన్వయంగా పార్టీని కాపాడుకుంటూ
కింది డౌన్లో ఉన్న కార్యకర్తలు మంచిగా చేసుకుంటూ మీరు ఎప్పుడు పార్టీ కావాల్సిన యాక్టివ్ రోల్ మీరు తీసుకుంటూ మీకు ఒక పదవి లభించి 5 ఏళ్ళు విజయవంతంగా మీరు అందరూ పనిచేసేది కాబట్టి ప్రజల కోసం పాటుపడాలి కాబట్టి తప్పకుండా మీకు ఉండే గుర్తింపు ఉంటుంది, మీకు ప్రజలలో ఉంటుంది, పార్టీలో ఉంటుంది. అందువల్ల విజయవంతంగా మీ పదవి కాలాన్ని పూర్తి చేసినందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంటులో నాడు ప్రవేశపెట్టిన ఆ బిల్లుపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపామన్నారు. బిల్లు పెట్టింది బీజేపీ అయితే దానికి మద్దతిచ్చింది కాంగ్రెస్ అన్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి ఆ 7 మండలాలతో పాటు లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూసాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే, కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఫస్ట్ మొదటి ఎజెండా 7 మండలాలు ఉండాలి. వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ఇలా కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగా లేకుండా అయిపోయింది. భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డుకు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అందువల్ల ఈ మీటింగ్లో మొదటి ఎజెండా తెలంగాణకు 7 మండలాలు తిరిగి వాపసు ఇచ్చే విధంగా. ఎందుకంటే ఆయన ఇవాళ శక్తివంతులు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన చొరవ చూపి 7 మండలాలు మనకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తేవాలి. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి. ఇక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల నడుమ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఎంతకు తెగుతలేదు. సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్లు ఢిల్లీకి రమ్మన్నారు. ఇక పార్టీలో వర్గపోరు, కుటుంబ పోరు ఉండనే ఉన్నాయి. అటు మంత్రులతో సహా పార్టీ సీనియర్లు అందరూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారని సమాచారం. ఇటు పార్టీ ఫిరాయింపులపై కూడా కాంగ్రెస్ సీనియర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావట్లేదు. పీసీసీ అధ్యక్ష పదవి సరే, ఈ 2 అంశాల పుణ్యమాని సీనియర్ల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకమేమో కానీ ముఖ్యమంత్రి రేవంత్ కు సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీనియర్లకు పార్టీలో విలవలేదనే రుసరుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లాంటి వాళ్లు రేవంత్ పేరెత్తితేనే ఒంటి కాలు మీద లేస్తున్న విషయం తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని కాంగ్రెస్ లో చేర్చుకున్న తర్వాత రేవంత్ ను వ్యతిరేకించే జాబితాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చేరారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం సీఎంతో విభేదిస్తున్నారు. ఫిరాయింపులపై తన అభిప్రాయాన్ని ఆయనే స్వయంగా కొండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ఆ చర్యలకు తాను వ్యతిరేకమని బహిరంగంగానే ప్రకటించారు. ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఒకటున్న
ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ ప్రెసిడెంట్ కసరత్తేమో గాని సీఎం రేవంత్ పరిస్థితి రా ఢిల్లీ పో ఢిల్లీ చందంలా తయారైంది. ఉత్తమ్ కుమార్ లాంటి సీనియర్ మంత్రులు ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. మిత్రభేదం, కుటుంబ రాజకీయాలు మంత్రివర్గ విస్తరణపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై తమ విచక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఉత్తమ్ ప్రధాన డిమాండ్. అటు కోమటిరెడ్డి ఫ్యామిలీకి కేబినెట్ లో రెండో బెర్త్ ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కొర్రీ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా పార్లమెంటు ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం కత్తి మీద సాములా తయారైంది. ఓవైపు పార్టీ సీనియర్లు, మంత్రులు ఆ పదవి కోసం పోటీలో ఉంటే, మరోవైపు సీఎం తన అనునాయునికే ఆ పదవి దక్కేలా హైకమాండ్ దగ్గర పావులు కదుపుతున్నారని టాక్. ఏది ఏమైనా సామాజిక సమీకరణాలు, కేబినెట్ లో విస్తరణ, పీసీసీ ప్రెసిడెంట్ నియామకాల్లో కీలకం కానున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనకబడిన వర్గాల నాయకుడే అధిష్ఠిస్తాడని రేవంత్ రెడ్డి సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు వెనికిడి. కానీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ను ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటే పరిస్థితి సంక్లిష్టమయ్యే అవకాశాలుంటాయి. ఇప్పటికే భట్టి, దామోదరులిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కేబినెట్ లో ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయం తెలిసిందే. అదే మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుంటే మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఇప్పటికే పార్టీలో నెగిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కు అప్పగించే అవకాశాలు కొట్టి పడేయలేమంటున్నారు కొందరు పార్టీ సీనియర్లు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయంపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అటు అధిష్టానం కూడా ఈ పీఠముడిని విప్పడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే పార్టీలో అసమ్మతులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారిస్తోంది. ఈసారి మరో 4 అవకాశం ఇచ్చి ఓ 2 బర్తులు ఖాళీగా ఉంచితే కొంత ఉద్రిక్తత సడలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దిశలో ఆలోచిస్తోంది. అవాంతరాలు, చిక్కుముళ్లన్నీ వీడితే వచ్చే 2-3 రోజుల్లో మంత్రివర్గంలో కొత్త ముఖాలు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది సీఎంఓ వర్గాలంటున్నాయి. ఇక నిరుద్యోగులపై సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంకుపట్టు పడుతోంది. మానవీయంగా ఆలోచిస్తే లక్షల మందికి మేలు జరుగుతుందని నిరుద్యోగులు, మేధావులు సూచిస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో నిరుద్యోగుల ఆందోళనలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతోంది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా యువత, మేధావి వర్గంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశాలివి. వాస్తవానికి నిరుద్యోగులు కోరుతున్నవన్నీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలేనని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ చేస్తామంటూ అడ్డగోలు హామీ ఇచ్చారని, ఇప్పుడు వాటిని మరిచిపోయి నిరుద్యోగులను పూజక పుల్లలా తీసి పడేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్లో సగానికి పైగా మానవీయ కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలేనని, అయినా ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రధానంగా 10 డిమాండ్లు చేస్తున్నారు. వాటిని ఒకసారి విశ్లేషిస్తే
పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదన్నది నిపుణుల మాట. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ కు అభ్యర్థులను 1:100 నిష్పత్తి ప్రకారం పిలవడం సాధ్యమేనని చెప్తున్నారు. జీవోలో మార్పు చేసి టీజీపీఎస్సీకి సమాచారం ఇస్తే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను మార్పులు చేస్తారని చెప్తున్నారు. గ్రూప్ 2 పోస్టులను 2,000కు, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య 3,000కు పెంచాలన్నది నిరుద్యోగుల మరో ప్రధాన డిమాండ్. ఇది అసాధ్యమనే స్థాయిలో ప్రభుత్వం స్పందిస్తోంది. వాస్తవానికి గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలన్నది ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ చేసిన డిమాండే. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచడం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని నిపుణులు అంటున్నారు. వివిధ శాఖల నుంచి ఇండెంట్ తీసుకొని ఆర్థిక శాఖకు పంపితే అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతితో టీజీపీఎస్సీకి పంపితే అనుబంధ నోటిఫికేషన్ వేసే వీలుంటుందని సూచిస్తున్నారు. ఇదే ప్రభుత్వం గతంలో గ్రూప్ 1 పోస్టులను 503 నుంచి 60 పోస్టులకు అదనంగా కలిపి 563 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. డిఎస్సిలో పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 11,000కు పెంచాలని చెబుతున్నారు. గ్రూప్ 1 పోస్టులు, డిఎస్సి పోస్టులు పెంచడం సాధ్యమైనప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం ఎందుకు సాధ్యం కాదన్నది నిపుణులు, నిరుద్యోగుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. జీవో 46ను రద్దు చేయడం, గురుకుల పోస్టుల్లో రిలింగ్విష్మెంట్ ను అమలు చేయడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వడం వంటివన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలు ఈ నెల 18న మొదలై ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత 2 రోజులకే అంటే ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి రాశాక గ్రూప్ 2కు సిద్ధం కావడానికి కనీసం 2 నెలల గ్యాప్ ఉండాలన్నది నిరుద్యోగుల అభ్యర్థన. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. గ్రూప్ 2ను కనీసం డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోలీసుల సాయంతో ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. యూనివర్సిటీలు, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇందిరా పార్క్ ఇలా నిరుద్యోగులు ఎక్కడ నిరసన తెలిపినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 10,000 మందితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మద్దతు పలకాలని నిరుద్యోగ జేఏసీ నేతలు కోరారు. 3 నెలలుగా నిరుద్యోగులు చేస్తున్న ప్రతి ఆందోళనకి కారణాలు, మా నిరుద్యోగుల సమస్యల గురించి నిన్నటికి నిన్న మోతిలాల్ నిరాహార దీక్షకు సంబంధించి ఏది చేసినా కూడా ప్రభుత్వంలో చెల్లం లేదు, ప్రభుత్వంలో ఏమాత్రం చెల్లం లేదు, కదలిక లేదు. అందుకే మేమంతా నిరుద్యోగ జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాము. 4వ తారీఖు టీజీపీఎస్సీ 10,000 మందితో ముట్టడికి పిలుపునిస్తున్నాము. ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి విద్యార్థి సంఘాలు, ప్రతి ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలుపడానికి మీడియా ముఖంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేయాలి. 4వ తారీఖు మేము చేయబోయే టీజీపీఎస్సీ ముట్టడికి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినవన్నీ అందరూ చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, కనీసం వాళ్ళలో చలనం కూడా లేదు. మొన్న మోతీలాల్ గారు దీక్ష చేస్తున్నప్పుడు బల్మూరి వెంకట్ గారు వచ్చిండ్రు, కానీ ఏ హామీ లేకుండా ఊరికే వచ్చి ఆయనను పరామర్శించి దొంగదారిన పారిపోయిన తరుణం మనం అందరం చూసిందే. మళ్ళీ ఈరోజు మోతీలాల్ గారు దీక్ష విరమించిండ్రు. సో ఫస్ట్గా ఆయనకి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇన్ని రోజులు మా కోసం ఫైట్ చేసినందుకు, ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడిండు. కానీ రేపు ఇన్ని రోజులు మేము చేసినా కానీ మాకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి దానికి రిజల్ట్ 4th రోజు మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించాలని మేము పిలుపునిస్తున్నాము. ఇది మేమందరం నిరుద్యోగులం కలిసి తీసుకున్న నిర్ణయం. సో కావున అందరు నిరుద్యోగులకు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది, పిలుపు ఒక్కటే, అందరం మనం స్టేట్ పిఎస్సిని ముట్టడించి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవాలి. సో దీనికి మేము రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, అన్ని విద్యార్థి సంఘాలని, అన్ని రకాల సంఘాల వాళ్ళ మద్దతు కోరుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోతీలాల్ గారికి చాలా థ్యాంక్స్. మూమెంట్ ఇంతవరకు తీసుకొచ్చి అందరినీ గ్యాదర్ చేసినందుకు.
సో మేమందరం కలిసి టీజీపీఎస్సీ ముట్టడికి అని అనుకుంటున్నాము. సో విద్యార్థులందరికీ కోరేది ఒకటే, ప్రతి రాజకీయ నాయకుల్ని బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే అందరూ కదిలి రావాలి. లాస్ట్కి మా డిమాండ్స్ ఏందనేది మేము నెరవేర్చుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి ప్రతి ఒక్కరు జియో 46 సంబంధించిన వాళ్ళందరికీ వచ్చి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దరంది కుర్రెవాయ్ అటవీ ప్రాంతం తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఐజీ సుందర్ రాజు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మరింత అవకాశం ఉందని ఐజీ తెలిపారు. సుమారు గంటన్నరకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, వస్తు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.